గీ నడమ షానొద్దుల సంది పాల్సారు కానొస్తనే లేడు. ఉన్నడా ఎడన పోయిండా? పాల్సారు, ఓ పాల్సారు ఉన్నవా? నీ నడమ కానొస్తనే లేవు, ఎడబోతివి? అగ్గ ఉన్నాడు. షానొద్దులకు కానొచ్చినావంటే ఏదో ముచ్చట మోసుకొచ్చే ఉంటావు గాని ఇక చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక చెప్పరా. అన్ని పార్టీలు, అది శరద్ పవార్ పార్టీయా, డిఎంకే పార్టీయా, ఈవెన్ బీజేపీ నేతలు మన సమిటికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే అందరికి ఒకటే అర్థమైంది. దేశం రాష్ట్రం అప్పుల పాలైపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఓన్లీ డాక్టర్ కేఎఫ్ పాల్ కెన్ బ్రింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్స్ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ సేవ్ దిస్ నేషన్. ఇన్నరా పాత ముచ్చట్లనే కొత్తగా చెప్పిండు పాల్సారు. ఎప్పుడు చెప్పినట్టే 1000 కోట్లు తెస్తా, లక్షల కోట్లు తెస్తా, దేశాన్ని రాష్ట్రాన్ని ఎలుగులు చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు అమెరికాలో పెట్టేటి సమిట్ కు అన్ని దేశాల మద్దతు ఇస్తున్నారట. అంతా మంచిగానే ఉన్నది కానీ సారు, మరి మన తెలుగు రాష్ట్రాల సర్కారులు మద్దతు ఇస్తున్నట్ట ఇయ్యనట్ట? అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, తెలుగుదేశానికి, జగన్ కి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలా? ఈ సమిట్ కి మద్దతు ఇస్తామని 7 రోజుల్లో అనౌన్స్ చేయండి. అక్టోబర్ 2 సమిట్ యుఎస్ రండి నా ఖర్చులతో, ఎంపీస్ అందరూ. లేదా నేను మరలా పొలిటికల్ కంటిన్యూ చేసి ఆగో చక్కగా రేవంత్ రెడ్డి సార్కే సూటి పెట్టిండు కదా. ఏపీ సర్కారోళ్లకు, తెలంగాణ సర్కారోళ్లకు, అన్ని పార్టీలకు డెడ్ లైన్ పెట్టిండట. సారు పెట్టేటి సమిట్ కు మద్దతు ఇవ్వకుంటే మళ్ళొచ్చి తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పాల్ సారు. అంతేకాదు ఇంకేమన్నాడో ఈయనది. రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయిపోయాడు, కనీసం ఖర్చులు తెచ్చుకోలేని పరిస్థితి. ఎలాగాడు 6 వాగ్దాలు నెరవేరుస్తాడు? బాధతో చెప్తున్నాను. ఇది గిట్లా మంత్రాల కంటే తుప్పిర్లకే బలం ఎక్కువ ఉంటది అన్నట్టు పని సంగతి దేవుడు ఎరుగని ముచ్చట్లైనా గట్టిగా చెప్పాలి కదా. అందుకనే ఇగో ఇట్ట మాటలతోని పొద్దు గడుపుతున్నాడు అనుకుంటున్నాట ఇప్పుడు పాల్సార్ మాటలు విన్న తదిమ పార్టీల లీడర్లు. మరి చూడాలే పాల్సార్ పెట్టేటి సమిట్ కు తెలంగాణ, ఏపీ సర్కారులు మద్దతు ఇస్తారా లేదా అని ఎడిదిగా.